మేధావులు బీజం వేయడం అనేది ఒక హర్షం వ్యక్తం చేయడం అని నాకు ఈ అవకాశం వచ్చినందుకు నాకు ప్రత్యేక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కుమారస్వామి గారు. శ్రీమతి నర్మద గారు. అందరికీ నమస్కారం. సో నా పేరు నర్మద. తెలంగాణ సమాజంలోని సగటు మహిళ, బీసీ మహిళ అని చెప్పొచ్చు. నేను జస్ట్ గత 3-4 సంవత్సరాలలోనే అంటిల్ 3 years ago ఐ వాజ్ నాట్ బాదర్డ్ అబౌట్ సొసైటీ. నా డ్యూటీ ఏంటి, ఇంట్లో ఏం చేయాలి, నా జాబ్ పరంగా అది చేసుకుంటుండే. కానీ గత 3 సంవత్సరాల నుంచి సమాజం పట్ల నా బాధ్యత అంటే ఎన్విరాన్మెంట్ మీద వర్క్ చేస్తున్నాను, మహిళా ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేస్తున్నాను. అలాగే సివిల్ ఇంజనీర్ అయినందుకు సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెటర్నిటీ స్ట్రెంథనింగ్ మీద వర్క్ చేస్తున్నాను. ఈ మధ్యలోనే ఐ స్టార్టెడ్ థింకింగ్, వర్కింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ అబౌట్ బీసీ కమ్యూనిటీ ఆల్సో. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈవెన్ చదువుకున్న చాలా మందికి కూడా సమాజంలో కాన్స్టిట్యూషన్ మీద అవగాహన లేదు. సో మనకు వచ్చే పథకాలు కానీ స్కీమ్స్ కానీ ఊర్లో విలేజెస్, నేను చాలా అంటే అందరితో పోలిస్తే తక్కువే ఉండొచ్చు, కొన్ని విలేజెస్ తిరిగినప్పుడు ఈ పథకాలు స్కీమ్స్ అన్ని పార్టీ నుంచి మనకు వస్తున్నాయి, ఒక మనిషి నుంచి మనకు వస్తున్నాయి అన్నదే ఉంది. కానీ అది ఒక సిస్టమ్ నుంచి వస్తున్నాయి అన్న అవగాహన నాకు అర్థమైంది, అది లోపిస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం బీసీలు ఎక్కువ శాతం ఉన్నాము, కానీ బీసీ పొలిటికల్గా అన్టచబిలిటీ ఉంది అన్నది 100% వాస్తవము. డెఫినెట్లీ దేర్ ఈస్ కాస్ట్. ఒక వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎబిలిటీ, తన సామర్థ్యంతో సంబంధం లేకుండా దేర్ ఈస్ డిస్పారిటీ ఇన్ కాస్ట్, రీజియన్, రిలీజియన్, క్రీడ్ అలాంగ్ విత్ ద జెండర్ ఆల్సో. సో జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఉంది సార్, దట్ ఈస్ గోయింగ్ ఆన్, విచ్ ఐఎమ్ ఆల్సో ఫేసింగ్. నేను కూడా ఫేస్ చేస్తున్నాను, అది ఉంది. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ రాజ్యాంగ అవేర్నెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టు ద డౌన్ ట్రాడన్ పీపుల్ షుడ్ బి నోన్ ఫస్ట్. అంటే నాకు సార్ ఐఎమ్ వెరీ పూర్ బట్ నాకేదనిపిస్తుందో అది చెప్తున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి, మనం బీసీల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా మనం పొజిషన్లో ఎందుకు లేము అంటే I strongly believe in democracy. I personally strongly believe in democracy. Being an individual also I have reached certain bigger అంటే రీచ్ ఉంటుంది డెమోక్రసీలో. నేను సీఎంని కూడా కలవగలను, పిఎంని కూడా కలవాలని అవసరం అయితే అన్నది నా స్ట్రాంగ్ బిలీఫ్. బట్ నాకు ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, అక్కడికి వెళ్ళి సాధించుకోవాలి అన్నది తపన కూడా ఉండాలి. ఒక చిన్న ఆస్పెక్ట్ గురించి. అలాగే మనలో నేను జస్ట్ లాస్ట్ 1-2 years నుంచి కొంచెం చదువుతున్నప్పుడు, కలుస్తున్నప్పుడు, వేరియస్ పబ్లిక్లో మూవ్ అవుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే మనలో కొంత ఐక్యత లోపిస్తుందని నేను అనుకుంటున్నాను సార్. మనలో కూడా ఇప్పుడు కామన్గా ఒకరు అదేంటి ఎమ్మెల్యేకో ఏదైనా నిలబడినప్పుడు మనమే సపోర్ట్ చేయం సార్. ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఆ పథకాలు ఇస్తున్నారు ఆ పార్టీ నుంచి, లేకపోతే ఈ పర్సన్ ప్రామిస్ చేశారు. అక్కడ పర్సన్ పార్టీ కాదు, అక్కడ సిస్టమ్. ఆ సిస్టంలో మనం కూడా వెళ్తే మనకు కూడా చేంజెస్ చేయగలము, ఆ పథకాలను మనం కూడా ఇంప్లిమెంట్ చేయగలము అన్న అవగాహన మాత్రం కామన్ పబ్లిక్లో లేదు అని నేను అనుకుంటున్నాను సార్. విత్ దిస్ ఐ వాంటెడ్ టు ఎండ్ అప్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ అమ్మా. పెద్దలు దేవల్ల సమ్మయ్య గారు వారి అమూల్యమైన సందేశం.